సింగర్ సుచిత్ర కోలీవుడ్లో అతిపెద్ద వివాదానికి తెరలేపారు. 2017లో సుచి లీక్స్ పేరుతో టాప్ స్పోర్ట్స్ ప్రైవేట్ ఫోటోలు తెరపైకి వచ్చాయి. రానా, త్రిష, ఆండ్రియా జెర్మియా, ధనుష్, అనిరుద్, రవిచంద్రన్ల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. సింగర్ సుచిత్ర అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్లో ఇవి ప్రత్యక్షమయ్యాయి. ఒక్కసారిగా టాలీవుడ్, కోలీవుడ్ ఉలిక్కిపడ్డాయి. ఈ క్రమంలో సింగర్ సుచిత్ర మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కథనాలు వెలువడ్డాయి. ఆ ఘటన జరిగి దాదాపు 7 ఏళ్లవుతుంది. తాజాగా మరోసారి సుచిత్ర సంచలన కామెంట్స్ చేసింది. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ల వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు ఆమె. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ని కూడా ఆమె వదలలేదు. ధనుష్, జీవి ప్రకాష్లను ఆమె గేలు అని ఆరోపించారు. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ తమ రిలేషన్లో నిజాయితీగా లేరని సుచిత్ర అన్నారు. ఒకరిని మరొకరు మోసం చేసుకున్నారని సుచిత్ర వెల్లడించారు. ధనుష్, ఐశ్వర్యాలు ఇతరులతో అఫైర్ సాగించారని ఆమె పరోక్షంగా అన్నారు. కాగా ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 2022లో ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన చేశారు. వీరికి 2 కుమారులు. విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ అప్పుడప్పుడు వీరు కలిసి కనిపించడం విశేషం. సింగర్ సుచిత్ర తాజా కామెంట్స్ ప్రకారం అఫైర్స్ కారణంగానే వారు విడిపోయారని తెలుస్తుంది. మరి సుచిత్ర కామెంట్స్తో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. సుచి లీక్స్ అనంతరం సింగర్ సుచిత్ర కెరీర్ నెమ్మదించింది. సుచిత్ర బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4లో పాల్గొన్నారు. హౌస్లో ఆమె పెద్దగా రాణించింది లేదు. 49 రోజులు హౌస్లో ఉన్న సుచిత్ర 7వ వారం ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్లో సైతం సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. పలువురు సెలబ్రిటీస్ మీద ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. కోలీవుడ్ ఫైర్ బ్రాండ్గా సుచిత్ర పేరు తెచ్చుకుంది.